ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా భావించే సింహాద్రి అప్పన్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర నేతలకి టీడీపీ నాయకత్వం అన్యాయం చేస్తుంది అనే మాట వినిపిస్తోంది. చాలా ఆసక్తికరంగా పూసపాటి అశోక్ గజపతిరాజు నేతృత్వంలో తాజాగా కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన గోవా గవర్నర్గా ఉన్నప్పటికీ కూడా ట్రస్ట్ బోర్డుకి వంశపారంపర్య చైర్మన్గా ఆయనకి హోదా దక్కింది. అదే సమయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నియామకంలో పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది సభ్యులకు అవకాశం కల్పించారు. కానీ ఉత్తరాంధ్ర నేతలకి అన్యాయం చేశారు అనే మాట వినిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలతో సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళకి, ఇతర ప్రాంతాల వాళ్ళకి చోటిచ్చి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సింహాద్రి అప్పన్న ఆలయంలో స్థానికులకి ప్రాధాన్యత లేకుండా చేశారు అనే మాట బలంగా వినిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం సింహాచలం దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది కాబట్టి వివిధ ప్రాంతాల వాళ్ళకు కూడా కమిటీలో అవకాశం కల్పించాల్సి వచ్చింది అనే రీతిన సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే నిజమైతే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీలో ఉత్తరాంధ్ర వాసులకి ఎందుకు చోటు ఇవ్వలేదు? శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులో ఉత్తరాంధ్ర వాసులకి ఎందుకు ఛాన్స్ దక్కలేదు? ఆఖరికి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ట్రస్ట్ బోర్డులో కూడా ఎవరికి ఎటువంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి తీరులో ఈ నియామక ప్రక్రియ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త కుంపటి రాజేసేలా కనిపిస్తోంది. ఎంత విచిత్రం అంటే, సింహాచలం పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న వైజాగ్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చెందిన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కరికి కూడా సింహాచలం ట్రస్ట్ బోర్డులో ఛాన్స్ రాకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాడిసన్ బ్లూ హోటల్ నిర్వాహకులకి సన్నిహితంగా మెలిగే శ్రీలత అనేటువంటి నాయకురాలికి అవకాశం కల్పించిన తీరు మీద అనేక విమర్శలు వస్తున్నాయి. మొత్తం అప్పన్న ఆలయంలో పైరవీకారులకి, అనేక సెటిల్మెంట్ బ్యాచ్కి ఛాన్స్ దక్కుతుంది, కానీ నిజమైన అప్పన్న భక్తులకి అవకాశం ఇవ్వటం లేదు అనే మాట వినిపిస్తుంది. ఇలాంటి తీరున సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామక ప్రక్రియ పూర్తి చేయడంతో అనేక మంది తీవ్రమైనటువంటి అసహనంతో రగిలిపోతున్నారు. ఇటీవల చంద్రోత్సవం సందర్భంలో కూడా మొత్తం ఆలయంలో వంగలపూడి అనిత పెత్తనం మీద అనేక మంది నేతలు అలక వహించారు. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా చాలా అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయ వ్యవహారంలో కూడా చాలా ప్రాధాన్యత లేదన్నట్టుగా సాగినటువంటి తీరుతో దూరంగా ఉన్నారు. ఇలా అనేక మంది నేతలు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆలయం విషయంలో కూడా తమకు ప్రాధాన్యత ఉండట్లేదు, తాము ప్రతిపాదించినటువంటి వాళ్ళకి అవకాశం దక్కట్లేదు అని కలత చెందుతున్నట్టు కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఉత్తరాంధ్రకి అనేక రకాలుగా అన్యాయం చేస్తున్నారనేటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అప్పన్న ట్రస్ట్ బోర్డు ఆధారంగా వివాదం రాజుకుంటుంది. విశాఖలో చాలా అన్యాయం చేస్తున్నారు, విశాఖ అన్ని వేళలా తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నప్పటికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీలోనే తగాదాలకి, ఆధిపత్య పోరుకి తార్కాణంగా అనేక మంది భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తి, వ్యతిరేకత మరింత పెరిగే దిశలో ఉందన్న అభిప్రాయం అయితే వినిపిస్తోంది.